చూడముచ్చటాయనే సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము. పశ్చాత్తాపము కలుగునే నీ దయగల చూపులతో క్షమింపబడుదురు ఎవరైనా రక్త ప్రోక్షణతో. పశ్చాత్తాపము కలుగునే నీ దయగల చూపులో క్షమించబడుదురు ఎవరైనా రక్త ప్రోక్షణతో. ఆప్యాయతకు నోచుకొనని నన్ను చేరదీసిన కృపాసాగరా. ఆప్యాయతకు నోచుకొనని నన్ను చేరదీసిన కృపాసాగరా. చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా. చూడముచ్చటాయనే సుకుమార సుమములైన ఈ నేత్రాలంకృతము. అగ్ని జ్వాలామయమే చూపుల వలయాలు తప్పించుకుందురా ఎవరైనా ఇంతటి గనులైనా. అగ్ని జ్వాలామయమే చూపుల వలయాలు తప్పించుకుందురా ఎవరైనా ఇంతటి గనులైనా. అగ్ని వంటి శోధనలను తప్పించుతివే దయాసాగరా. అగ్ని వంటి శోధనలను తప్పించితివే దయాసాగరా. చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా. చూడముచ్చటాయనే సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము. చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా. చూడముచ్చటాయనే సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము. హల్లెలూయా. తృణీకరింపబడి విసర్జింపబడిను దుఃఖాక్రాంతుడాయే వ్యసనముల భరించేను. దుఃఖాక్రాంతుడాయే వ్యసనముల భరించేను. మనకై యేసు మరణించే మన పాపముల కొరకే నిత్య జీవమునిచ్చుటకే. సత్యుండు సజీవుడాయే మన అతిక్రమముల కొరకు మన దోషముల కొరకు మన అతిక్రమముల కొరకు మన దోషముల కొరకు మన నాదుడు శిక్షనుందే మనకు స్వస్థత కలిగే. మనకై యేసు మరణించే మన పాపముల కొరకే నిత్య జీవమునిచ్చుటకే. సత్యుండు సజీవుడాయే
గొర్రెల వలె తప్పితిమి, పరుగిడితిమి మన దారిన్. గొర్రెల వలె తప్పితిమి, పరుగిడితిమి మన దారిన్. అరుదెంచే కాపరియై అర్పించే ప్రాణమును మనకై యేసు మరణించే. మన పాపముల కొరకే నిత్య జీవమునిచ్చుటకే. సత్యుండు సజీవుడాయే, ఎదిరింపాలేదెవరిన్. లేదే కపటము నోట, ఎదిరింపాలేదెవరిన్. లేదే కపటము నోట. యెహోవా నలుగగొట్టెన్, మహావ్యాధిని కలిగించెన్. యెహోవా నలుగగొట్టెన్, మహావ్యాధిని కలిగించెన్. మనకై యేసు మరణించే. మన పాపముల కొరకే నిత్య జీవమునిచ్చుటకే. సత్యుండు సజీవుడాయే, నిత్య జీవమునిచ్చుటకే. సత్యుండు సజీవుడాయే. హల్లెలూయా. సర్వశక్తిమంతుడా, జీవముల దేవుడా నీకే వందనాలు. సర్వాధికారి, సర్వశక్తిమంతుడా నీకే స్తోత్రం ప్రభా. మహాగణుడవు, మహోన్నతుడవు, నిత్య నివాసి అయిన తండ్రి నీకే స్తోత్రం. అవును ప్రభా, నీకే వందనాలు. గొప్ప దేవుడా, రాజాది రాజా, ప్రభుల ప్రభువా నీకే స్తోత్రం ప్రభా. యేసయ్యా నీకే వందనాలు. నా కోట అమ్మకొండ, మా ఆశ్రయదుర్గమైన దేవుడా నీకే స్తోత్రం తెలుసున్నాం ప్రభా. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు ప్రభా నీకే స్తోత్రం. దయగల వాడవు, ప్రేమమయుడవు, కరుణామయుడవు, జాలిగల దేవుడు ప్రభా నీకే స్తోత్రం ప్రభా. యేసయ్యా నువ్వు మాట్లాడే దేవుడు, వినుచున్న దేవుడు, నువ్వు నిజమైన దేవుడు ప్రభా నీకే స్తోత్రం తెలుసున్నాం ప్రభా. యేసయ్యా ధవలవర్ణుడవు, రత్నవర్ణుడవు, 10,000లో అతి కాంక్షణీయుడా నీకే స్తోత్రం తెలుసున్నాం ప్రభా. యేసయ్యా మరి ప్రాతకాల సమయంలో ఇలా కూడుకొని నేను స్తుతించిన పాటల ద్వారా నేను స్తుతించటకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు ప్రభా. యేసయ్యా ప్రార్థన ద్వారా నేను వేడుకొనుటకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. యేసయ్య వాక్యంతో యేసయ్య నువ్వు మాతో మాట్లాడమని నేను వేడుకొంచున్నాం ప్రభా నీకే స్తోత్రం. అవును ప్రభా, గొప్ప దేవుడా నీకే స్తోత్రం తెలుసున్నాం ప్రభా. యేసయ్య మరి అవును ప్రభా, నీ వాక్యాన్ని వినుటకు యేసయ్య మేమందరం కూడుకొని నిన్ను యేసయ్య మరి హృదయాలను విప్పి యేసయ్య ఇక్కడ కూడుకొని ఉండగా అందరికి నీ యొక్క యేసయ్య మరి ఆత్మీయ తలంపులను దయచేయమని అతని గొప్ప దేవానికి స్తోత్రం. ఆత్మీయమైన ఆశీర్వాదాలను దయచేయమని అతని గొప్ప దేవానికి స్తోత్రం. మరి యేసయ్య మరి పాస్టర్ గారు మరి యేసయ్య మరి పాస్టర్ గారు సీనియర్ పాస్టర్ గారు కూడా ఉండగా యేసయ్య మరి ప్రభా మరి వాక్యాన్ని విత్తుటకు ఆయనను యేసయ్య మరుగుపరిచి నీ కృపలో నీ నోటి బుర్రగా వాడుకొని యేసయ్య నువ్వు మాతో మాట్లాడమని నేను పెట్టుకుంటున్నాం ప్రభా. మా జీవితాలకు కావాల్సిన యేసయ్య ఆత్మీయ సత్యాలను, యేసయ్య మరి ఆశీర్వాదాలను, అలాగే దిద్దుబాటును కూడా మాకు దయచేయమని యేసయ్య మేము వినుటకు యేసయ్య మరి సబ్జెక్టు వాక్య ధ్యాన అంశం ఏమిటంటే పస్కా భోజనము నుండి ప్రభురాత్రి భోజనం వరకు. పస్కా భోజనము నుండి ప్రభురాత్రి భోజనం. ఈ అంశం మీద కొన్ని విషయాలను మనం కలిసి ధ్యానం చేసుకుందాం. మరొకసారి చెప్తున్నాను, మన వాక్య ధ్యాన అంశము పస్కా భోజనం మరియు ప్రభురాత్రి భోజనం. ఈ రెండు విషయాలను గురించి దేవుని వాక్యంలో కొన్ని విషయాలను మనం తెలుసుకుంటూ ధ్యానం చేస్తూ మనం ముందుకు వెళదాం. ఈ పస్కా భోజనము, ప్రభురాత్రి భోజనం
వీటికి ఉన్నటువంటి ప్రాముఖ్యతలను గురించి మనం తెలుసుకుందాము. మొదటిగా పస్కా భోజనం నిర్గమాకాండం 12వ అధ్యాయంలో మనకి కనబడుతుంది. 12వ అధ్యాయం నిర్గమాకాండములో పస్కా భోజనమును యొక్క ప్రస్తావన 12వ అధ్యాయంలో మనకు రాయబడి ఉంటుంది. ఇది దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు దాస్య జీవితం నుండి విమోచించిన దానిని జ్ఞాపకార్థంగా ఏర్పడినటువంటి ఒక భోజనం. అది ఐగుప్తు దాస్యము నుండి విమోచించే ఆ యొక్క అనుభవాన్ని జ్ఞాపకార్థంగా ఏర్పడినటువంటి భోజనమే పస్కా భోజనం. ఐగుప్తు దాస్యములో ఉన్నారు. ఆ దాస్య జీవితం నుంచి దేవుడు విమోచించాడు. అలా విమోచించినటువంటి ఆ విమోచనను జ్ఞాపకం చేసుకుంటూ జ్ఞాపకార్థంగా ఏర్పడినటువంటి ఒక భోజనం పస్కా భోజనం అనేది. ఇది నిర్గమాకాండంలో 12వ అధ్యాయంలో మనం స్పష్టంగా చూడగలుగుతాం. ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు ఇచ్చినటువంటి ఒక ప్రధానమైన ఆజ్ఞగా మనం చదువుతూ ఉంటాం. తర్వాత ప్రభురాత్రి భోజనం. యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చివరి రాత్రి పస్కా భోజనం చేస్తున్నటువంటి సమయంలో, ఆ సమయం అది పాత నిబంధనను ఆ యొక్క వడంబడికను కొత్త నిబంధన వడంబడిగా మార్చినటువంటి గడియ అది. అక్కడి నుండి పాత నిబంధన పస్కా భోజనము క్రొత్త నిబంధన ప్రభురాత్రి భోజనంగా మార్చబడింది. అది యేసు ప్రభు వారు తన శిష్యులతో చివరి రాత్రిగా ఆయన ఆచరించినటువంటి పస్కా భోజనం ఆ గడియ నుండి, ఆ సమయం నుండి ప్రభురాత్రి భోజనంగా మార్చబడింది. ఇది లూకా సువార్త 22వ అధ్యాయము 19-20 వచనాలలో ఈ ప్రభురాత్రి భోజనం మనం చూడగలుగుతాం. నిర్గమాకాండం 12వ అధ్యాయంలో పస్కా భోజనం మనం చూడగలుగుతూ ఉంటాం. ఇది పస్కా భోజనం, ప్రభురాత్రి భోజనం. ఈ విషయాలను మనం గమనిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని అయితే మనం చూడగలుగుతూ ఉంటాము. అదేమిటంటే ఈ పస్కా భోజనం లేక ప్రభురాత్రి భోజనం అనే ఈ విషయాలను మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ప్రభురాత్రి భోజనం 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనకి తెలియపరుస్తూ ఉంది ఈ ప్రభురాత్రి భోజనం అనేది. అయితే ఈ ప్రభురాత్రి భోజనములో ఉన్నటువంటి ఆ 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏమిటో మనం ఈ యొక్క భాగంలో మనం తెలుసుకోవటానికి ముందుగా పస్కా భోజనమునకు ప్రభురాత్రి భోజనమునకు ఉన్నటువంటి పోలికలను మనం చూద్దాం. మొదటిగా ఈరోజు ఒక 2 ప్రాముఖ్యమైన విషయాలను మనం తెలుసుకోబోతున్నాం. అదేమిటంటే, ఒకటి పస్కా భోజనమునకు ప్రభురాత్రి భోజనమునకు ఉన్న పోలికలు, రెండవది ప్రభురాత్రి భోజనమునకు ఉన్నటువంటి 4 ప్రాముఖ్యమైనటువంటి అర్థాలు. ఇవి ఈరోజు మనం ఉదయకాల సమయంలో తెలుసుకోబోతున్నటువంటి విషయాలు. వీటిని ప్రభు మన వినికిడిలో, మన ఆత్మీయ జీవితంలో మన అందరి మేలు కొరకు ప్రభు ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఈ యొక్క సమయంలో మొదటిగా పస్కా భోజనమునకు ప్రభురాత్రి భోజనమునకు ఉన్నటువంటి పోలికలు, ఒక 7 పోలికలను మనం పరిశీలిద్దాం. వాక్యములో నుండి మనం గమనించినప్పుడు మొదటి పోలిక, పస్కా భోజనము అనేది ఎందుకు ఏర్పరచబడింది అంటే, ఐగుప్తు నుండి విముక్తి పొందినందుకు పస్కా భోజనమును వారు అనుసరించవలసి వచ్చింది. అంటే పస్కా భోజనం అనేది ఐగుప్తు నుండి విముక్తి కలిగినందుకు వారు పస్కా భోజనమును భుజించారు. ఇప్పుడు ప్రభురాత్రి భోజనము ఎందుకు మనం చేయాలి అంటే, మనం పాపము నుండి విముక్తి పొందాము గనక
ఈ ప్రభురాత్రి భోజనం మనం ఆచరిస్తూ ఉన్నాం. పస్కా భోజనములో ఐగుప్తు నుండి విముక్తి కనబడుతుంది. ప్రభురాత్రి భోజనములో పాపము నుండి విముక్తి మనకి కనబడుతుంది. రెండు విషయాలను ఈ మొదటి విషయాన్ని మనం చూసాం. రెండవ విషయాన్ని, పస్కా భోజనములో శారీరకమైనటువంటి గొర్రె వధించబడింది. ప్రభురాత్రి భోజనములో దేవుని గొర్రె వధించబడింది. అక్కడేమో ఒక భౌతికమైనటువంటి శారీరకమైనటువంటి గొర్రె వధించబడింది. ఇంటికి ఒక గొర్రె పిల్లను తీసుకొని దానిని వధించాలి అని వ్రాయబడింది. ఇక్కడేమో దేవుని గొర్రె పిల్ల వధించబడింది. ప్రభురాత్రి భోజనములో దేవుని గొర్రె పిల్ల వధించబడింది. పస్కా భోజనములో భౌతికమైనటువంటి గొర్రె వధించబడింది. ఈ విషయాలను మనం గమనిస్తూ మనం ముందుకు వెళుతూ ఉన్నప్పుడు ఈ పోలికలు అనేవి మనం చూడగలుగుతూ ఉంటాం. తర్వాత మూడవ పోలికను మనం గమనించినట్లయితే, పస్కా భోజనములో గొర్రెపిల్ల యొక్క రక్తము తలుపుల మీద, ఆ యొక్క కమ్ముల మీద ప్రోక్షణ జరిగింది. అయితే ప్రభురాత్రి భోజనములో మన హృదయాల మీద రక్త ప్రోక్షణ జరుగుతూ ఉంటది. పస్కా భోజనములో గొర్రెపిల్ల యొక్క రక్తము వారి తలుపుల మీదను గడప కమ్ముల మీదను ఆ రక్తము ప్రోక్షణ జరగాలి. అది దేవుడు విధించినటువంటి కట్టడ. అందుకని వారి ఇంటికి ఒక గొర్రె పిల్లను తీసుకొని దాని రక్తమును వారి తలుపుల మీదను గడప కమ్ముల మీదను వారు ప్రోక్షించుకున్నారు. అయితే ప్రభురాత్రి భోజనములో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్త ప్రోక్షణ మన హృదయాల మీద, మన అంతరంగాల మీద ప్రోక్షించబడుతూ ఉంటది. ఇది ప్రభురాత్రి భోజనములో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత. ఆ తర్వాత నాలుగవ విషయాన్ని పోలికను మనం చదివితే, పస్కా భోజనము అనేది భౌతిక మరణము నుండి విముక్తి కలిగింది. పస్కా భోజనం యొక్క ఆచరణకు, లేక అది మనం ఆచరించడానికి గలటువంటి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే, భౌతిక మరణము నుండి వారు బయటపడ్డారు. ఎందుకంటే ఆ రోజు సంహార దూత రాత్రి సంచరిస్తూ ఉన్నప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ప్రథమ సంతానం అంతా కూడా సంహరించబడితే ఆ మరణమును తప్పించబడినటువంటి వారే ఇశ్రాయేలు ప్రజలు. అందుకనే భౌతిక మరణము నుండి వారు బయటపడ్డారు. అయితే ప్రభురాత్రి భోజనములో మనము ఆత్మీయ మరణము నుండి మనం విమోచించబడ్డాం. అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా ఆయన మనల్ని బ్రతికించెను అని వ్రాయబడింది. ఆత్మీయ మరణము నుండి మనకి విమోచన కలిగింది. పస్కా భోజనములోనేమో భౌతికమైన మరణము నుండి విమోచన. ఇది పస్కా భోజనమునకు ప్రభురాత్రి భోజనమునకు ఉన్నటువంటి పోలిక. 4 పోలికలను మనం చూసాము. ఇప్పుడు 5వ పోలిక ఏమిటంటే, పస్కా భోజనము సంవత్సరమునకు ఒక్కసారి ఆచరించేది. పస్కా భోజనము సంవత్సరమునకి, ఈ నెలలో ఇది మొదటి నెల కనుక మీరు ఈ మొదటి నెలలో మొదటి దినమున మీరు ఈ పస్కాను ఆచరించవలెను అని, ఇది నిత్యమైన కట్టడ, తరతరములకు మీరు ఆచరించవలసిన కట్టడ అని నిర్గమకాండములో దేవుడు చెప్పాడు. కనుక అది సంవత్సరమునకు ఒక్కసారి, సంవత్సరములో మొదటి నెల మొదటి తేదీన వారు పస్కా భోజనమును చేశారు. అయితే ప్రభురాత్రి భోజనం అయితే సంవత్సరానికి ఒక్కసారి కాదు గాని తరచుగా కొన్ని సంఘ పద్ధతులను బట్టి వారమునకు ఒక పర్యాయము చేసేవారు ఉన్నారు. అలాగే నెలకు ఒక పర్యాయము పస్కా భోజనమును ఆచరించేవారు ఉన్నారు. ఈ విధంగా మరి ప్రతి ఆదివారం కూడా పస్కా భోజనమును ఆచరిస్తూ జరిగించేటువంటి వారు ఉన్నారు. కనుక క్రైస్తవ బిడ్డలైనటువంటి వారు తరచుగా ఈ పస్కాను వారి అనుకూలతను బట్టి సంఘాలలో తరచుగా ఈ పస్కా భోజనమును ఆచరిస్తూ ఉంటారు. కనుక అది సంవత్సరానికి ఒక్కసారి అయితే, ఇది మన ఆత్మీయ జీవితంలో అనుదినము కూడా మనకి అనుకూలతను బట్టి ఈ భోజనాన్ని మనం ఆచరిస్తూ ఉంటాము. ఇది 5వ పోలికగా మనం చదువుతున్నాం. 6వ పోలిక
భౌతికమైనటువంటి విముక్తి వారికి కలిగింది. భౌతికమైనటువంటి విముక్తి. అయితే ప్రభురాత్రి భోజనములో ఆత్మీయ విముక్తి కలిగింది. ఆత్మీయ విముక్తి అంటే అక్కడేమో శరీరమునకు సంబంధించింది, ఈ ప్రభురాత్రి భోజనమేమో ఆత్మకు సంబంధించింది. కనుక ఆత్మకు సంబంధించిన దానికే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. అందుకనే అక్షరము చంపును, ఆత్మ జీవింపజేయును అని రాయబడింది. కనుక భౌతికమైన దానికంటే ఆత్మ సంబంధమైన దానికే విలువ, ప్రాధాన్యత ఎక్కువగా మనకి కనబడతా ఉంది. కనుక పస్కా భోజనములో భౌతిక విముక్తి కనబడితే ప్రభురాత్రి భోజనములో ఆత్మీయ విముక్తి కనబడతా ఉంది. ఇది 6వ పోలిక మనం చదువుతాం. 7వ పోలికలో ఉన్నటువంటి విషయాన్ని మనం చదివితే, పస్కా భోజనము ఫరో బానిసత్వము నుండి బయటికి వస్తే, ప్రభురాత్రి భోజనం అనేది సాతాను కబంధ హస్తాల నుండి విమోచించబడినందుకు ప్రభురాత్రి భోజనం మనం ఆచరిస్తూ ఉన్నాం. అక్కడేమో ఫరో బానిసత్వము నుండి బయటికి వచ్చారు. ఇక్కడ ప్రభురాత్రి భోజనం అయితే సాతాను కబంధ హస్తాలలో నుండి ప్రభు మనల్ని బయటికి తీసుకొని వచ్చినారు. కనుక అలా పాప విముక్తి నుండి, సాతాను కబంధ హస్తాల నుండి విమోచించబడి ఆత్మీయమైనటువంటి ఒక రక్షణ పొందుకొని సంఘములో చేర్చబడినటువంటి ప్రతి ఒక్కరికి కలిగేటువంటి ఏర్పడేటువంటి ప్రభురాత్రి భోజనములో మనం ఈ విధానాన్ని మనం చూడగలుగుతూ ఉంటాం. 7 ప్రాముఖ్యమైనటువంటి పోలికలను మనం చూసినాం. మొదటి పోలిక ఒకసారి నేను రిపీట్ చేస్తాను. మొదటి పోలిక ఐగుప్తు నుండి విముక్తి, పస్కా భోజనం. ప్రభురాత్రి భోజనములో పాపము నుండి విముక్తి వలన. పస్కా భోజనములో శారీరక గొర్రె, భౌతికమైనటువంటి గొర్రె వధించబడింది. ప్రభురాత్రి భోజనములో దేవుని గొర్రె పిల్ల వధించబడింది. యోహాను సువార్త 1:29లో ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని రాయబడింది. అక్కడేమో భౌతికమైన గొర్రె పిల్ల, ఇక్కడేమో దేవుని గొర్రె పిల్ల. పస్కా భోజనములో గొర్రెపిల్ల యొక్క రక్తము తలుపుల మీదనో గడప కమ్ముల మీదనో ప్రోక్షించబడితే, ప్రభురాత్రి భోజనములో క్రీస్తు రక్తము మన హృదయాల మీద ప్రోక్షించబడాలి. 4వ పోలిక భౌతిక మరణము నుండి, పస్కా భోజనములో భౌతికమైన మరణము నుండి వారు విడిపించబడితే, ప్రభురాత్రి భోజనములో ఆత్మీయ మరణము నుండి విమోచించబడ్డారు. 5వదిగా సంవత్సరమునకు పస్కా భోజనం సంవత్సరానికి ఒక్కసారి అయితే, ఈ ప్రభురాత్రి భోజనం అనేది తరచుగా మన దేవుని మనకున్నటువంటి అనుకూలతను బట్టి అనేక పర్యాయములు మనం తరచుగా ఆచరించేటువంటి విధానం ప్రభురాత్రి భోజనంలో కనబడుతా ఉంది. 6వ పోలిక భౌతిక విముక్తి కలిగింది. అంటే శారీరకమైనటువంటి విముక్తి అది భౌతికమైంది అయితే, ప్రభురాత్రి భోజనములో విమోచన అనేది ఆత్మకు సంబంధించిందిగా కనబడింది. ఇది 6. 7వ పోలిక బానిసత్వము నుండి, అనగా ఫరో యొక్క బానిసత్వము నుండి విడుదల కలిగితే, ప్రభురాత్రి భోజనము వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటంటే సాతాను కబంధ హస్తాల నుండి ప్రభు మనల్ని విడిపించాడు. ఈ విధంగా ఇశ్రాయేలీయులు ఫరో నుండి విమోచించబడితే, ఈ రోజున నూతన నిబంధనలో ఉన్నటువంటి మనల్ని సాతాను యొక్క ఆ కబంధ హస్తాల నుండి, వాడి పరిపాలన నుండి, వాడి యొక్క సాతాను యొక్క ఆధిపత్యము నుండి దేవుడు మనల్ని బయటికి తీసుకొని వచ్చాడు. ఇలా బయటికి పిలువబడినటువంటి వారందరూ చేసే భోజనమే ప్రభురాత్రి భోజనం. ఇది 7 పోలికలు పస్కా భోజనము, ప్రభురాత్రి భోజనమునకున్నటువంటి 7 పోలికలను మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ పస్కా భోజనము కంటే ప్రభురాత్రి భోజనమునకే ప్రాముఖ్యమైనటువంటి విషయము మనకి కనబడుతా ఉంది. అంటే పాపము నుండి విముక్తి, మన కొరకు దేవుని గొర్రెపిల్ల వధించబడటం, ఆ రక్తం మన హృదయాల మీద ప్రోక్షించబడటం, ఆత్మీయ మరణము నుండి మనం విమోచించబడటం, కనుక ఆత్మ సంబంధమైనటువంటి విడుదల మనకి కలగటం, సాతాను యొక్క కబంధ హస్తాల నుంచి విడిపించబడటం అనేటువంటిది ప్రాముఖ్యమైన ప్రభురాత్రి భోజనంలో మనం గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయాలు. అయితే ఇప్పుడు ఈ సమయంలో ప్రభురాత్రి భోజనంలో ఉన్నటువంటి 4 ప్రధానమైన అర్థాలను
ఆ విషయాలను మనం చూద్దాం. ప్రభురాత్రి భోజనం దేనికి సాదృశ్యంగా ఉంది అంటే అది మొట్టమొదటిగా సిలువ త్యాగానికి గుర్తుగా కనబడతా ఉంది. అందులో మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి? రొట్టె చూస్తున్నప్పుడు, ద్రాక్షారసం చూస్తున్నప్పుడు, ప్రభు బల్ల దగ్గరికి మనం వచ్చినప్పుడు, దాన్ని మనం తీసుకుంటున్నప్పుడు మనకి జ్ఞాపకం రావాల్సింది ఏమిటంటే, ప్రభు అన్నారు నన్ను జ్ఞాపకం చేస్తా. అంటే నన్ను అంటే అర్థం ఏమిటంటే ఆయన పొందినటువంటి సిలువ త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా ప్రభురాత్రి భోజనం అనేది సిలువ త్యాగము, సిలువలో ప్రభు మన కొరకు అర్పించినటువంటి అర్పణ గాని ఆయన చేసిన త్యాగం మనకి గుర్తుకు రావాలి. కాబట్టి ప్రభు యొక్క సిలువ త్యాగం అనేది మొదటిగా ప్రభురాత్రి భోజనం యొక్క ఆత్మీయ అర్థంగా మనం చూస్తున్నాం. ప్రభురాత్రి భోజనంలో మొట్టమొదటిగా మనకి గుర్తు వచ్చేది ఏమిటంటే సిలువ త్యాగము అనేది మనకి గుర్తు వస్తుంది. ఈ త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రపంచ వ్యాప్తంగా కూడా మరి ఈ రోజు ఈ యొక్క సిలువ త్యాగమును జ్ఞాపకం చేసుకుంటూ మరి ప్రభురాత్రి భోజనాన్ని ఆచరించేటువంటి సార్వత్రిక క్రైస్తవ సంఘాలన్నిటిలో కూడా ఈరోజు ప్రభు మనకు పొందినటువంటి సిలువలో శ్రమలను, ఆయన పొందినటువంటి వేదనను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన మహిమపరుస్తూ ఉంటారు. రెండవదిగా ప్రభురాత్రి భోజనంలో ఉన్నటువంటి రెండవ అర్థం ఏమిటంటే సంఘ ఐక్యతను చూపిస్తా ఉంది ఈ ప్రభురాత్రి భోజనం. సంఘ ఐక్యత, శిష్యులందరూ కూడా చివరి రాత్రి కూర్చొని ఐక్యతలో వారు ఐక్యతగా కూడి ఆ ప్రభురాత్రి భోజనం లేక పస్కా భోజనం చివరి రాత్రిని వారు ఆచరించారు. ఇది ఐక్యతను చూపిస్తా ఉంది. ఈ రోజున సంఘ ఐక్యత తెలియపరుస్తా ఉంది. కనుక ఇలా ఐక్యతగా కూర్చున్నప్పుడు ఆ ఐక్యతలో నుండి పక్కకి వెళ్ళిపోయినటువంటి వాడే ఇస్కరియోతు యోధ. కనుక అక్కడ నుండి ఆ ఐక్యతలో నుండి పక్కకు వెళ్ళిపోయాడు. ఒక పక్కన సంఘ ఐక్యత ప్రభురాత్రి భోజనం మనకి బోధిస్తూ ఉండగా ఈ ఐక్యతలో నుంచి పక్కకి వెళ్ళిపోయాడు ఇస్కరియోతు యోధ. ఎందుకు వెళ్ళిపోయాడు? వాక్యంలో రాయబడింది అతనిలో సాతాను ప్రవేశించింది అని రాయబడింది. సాతాను ప్రవేశించిన కారణాన అతడు ఆ ఐక్యతలో నుండి పక్కకు వెళ్ళిపోయాడు. కనుక సంఘ ఐక్యతను ప్రభురాత్రి భోజనము చూపిస్తా ఉంది. కనుక ప్రభురాత్రి భోజనము నాడు అందరూ ఆ రొట్టె కోసము, ఆ ప్రభు యొక్క ఆ భోజనములో ఇచ్చేటువంటి ఆ ద్రాక్షరసం క్రీస్తు యొక్క రక్తము కోసము, ఆ రొట్టె ద్రాక్షరసం కోసం మనం కూర్చున్నప్పుడు అందరూ ఒక చోట మనం కూర్చొని తీసుకుంటున్నప్పుడు ఇది ఒక ప్రాముఖ్యంగా సంఘ ఐక్యతను చూపిస్తా ఉంది. మరి ఈ సంఘ ఐక్యతలో మనం స్థిరపడాలి. ఈ సంఘ ఐక్యతలో ప్రభు రాకడ వరకు కొనసాగాలి. ఐక్యతలో నుండి మనం పక్కకి వెళ్ళకూడదు. అలా వెళ్ళిన వాడే ఇస్కరియోతు యోధ. అతనిలో సాతాను ప్రవేశించిందని మనం అధ్యాయాలలో మనం చదువుతూ ఉంటాం. మూడవదిగా ప్రభురాత్రి భోజనం దేనికి సాదృశ్యంగా ఉంది అంటే పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది. ఎందుకంటే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదము అని రాయబడింది. కనుక ఇది ఎవడైనను అయోగ్యత అన్నాడు. అంటే దీని అర్థం ఏమిటంటే మనం పరిశుద్ధంగా దీన్ని ఆచరించాలి. అంటే ఇందులో మనకి సిలువ త్యాగమే కాదు, సంఘ ఐక్యతే కాదు, పరిశుద్ధత కూడా ఇందులో మనకి కనబడతా ఉంది. కనుక పరిశుద్ధతతో మనం యోగ్యతతో దేవుని యొక్క ఆ యొక్క బల యొద్దకు మనం ప్రవేశించాలనేది ఇందులో మనకి ప్రధానంగా కనబడుతున్నటువంటి మూడవ అర్థం. కాబట్టి ఒకటి సిలువ త్యాగం కనబడింది, రెండు సంఘ ఐక్యత కనబడుతా ఉంది, మూడవదిగా పరిశుద్ధత కనబడుతా ఉంది. కాబట్టి ప్రభు రాకడ వరకు కూడా మనం పరిశుద్ధతను మనం ఆచరించేటువంటి వారంగా లేక కలిగి ఉండేటువంటి వారంగా మనం దేవుని రాకడ వరకు కూడా మనం ఎదురు చూస్తూ ఉండాలి. ఇకపోతే నాలుగవదిగా చివరిగా రాకడను చూపిస్తా ఉంది. ఈ ప్రభురాత్రి భోజనము దేవుని యొక్క రాకడకు గుర్తుగా కనబడతా ఉంది. అంటే ప్రభువైన యేసుక్రీస్తు అన్నారు, నేను వచ్చు పర్యంతము వరకు, రాకడ పర్యంతం వరకు దీనిని మీరు ప్రకటించవలెను లేక ఆచరించవలెనని ప్రభు చెప్పారు. పరలోకంలో ప్రకటన గ్రంథంలో మరి మీతో కూడా కలిసి నేను భోజనము చేయు వరకు
తలుపునొద్ద నిల్చుండి తట్టుచున్నాను 3:21 రాయబడి ఉంటది. ఎవడైనను నా నా స్వరమిని తలుపు తీసిన ఎడల అతనితో కూడా నేనును నాతో కూడా వారును కలిసి భోజనము చేయదము అని రాయబడింది. అంటే ప్రభు రాకడను చూపిస్తా ఉంది. సిద్ధపడాలి. దేవుని యొక్క రాకడకు మనం సిద్ధపడి ప్రభువును మనం కలుసుకొని పరలోకములో ఆయనతో కూడా భోజనం చేసేటువంటి ఆ నిరీక్షణ, ఆ యొక్క సిద్ధపాటు ఈ ప్రభురాత్రి భోజనం మనకి తెలియపరుస్తా ఉంది. ఇందులో 4 ప్రధానమైనటువంటి అంశాలను మనం చూసాం. ఒకటి, ప్రభురాత్రి భోజనము క్రీస్తు యొక్క శిలువ త్యాగాన్ని గుర్తు చేస్తూ ఉంటే, రెండవదిగా సంఘ ఐక్యతను గుర్తు చేస్తా ఉంది, మూడవదిగా పరిశుద్ధతను గుర్తు చేస్తా ఉంది, నాలుగవదిగా ప్రభు యొక్క రాకడను గుర్తు చేస్తా ఉంది. కనుక ఎప్పటికప్పుడు ఆయన రాకడను గుర్తు చేసుకోవాలి, ఎప్పటికప్పుడు శిలువ త్యాగాన్ని గుర్తు చేసుకోవాలి. అలాగే మనం సంఘ ఐక్యతను కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఐక్యతలో మనం కొనసాగాలి. అలాగే మనల్ని మనం పరిశుద్ధతను విషయంలో మనల్ని మనం పరీక్షించుకుంటూ, పరిశీలించుకుంటూ, మనల్ని మనం విమర్శించుకుంటూ, మరి ఎక్కడ అయోగ్యత మనలో ఉన్నదో అని మనల్ని మనం విమర్శించుకుంటూ పరిశుద్ధతలో కూడా మనం కొనసాగవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఈ రాత్రి మరి మరి ఈ రోజు ప్రత్యేకంగా ప్రభురాత్రి భోజనం యొక్క నియమములో మనం కొనసాగటానికి మరి సార్వత్రిక సంఘం మనమే కాదు కానీ సార్వత్రిక సంఘం అంతా కూడా ఈ విధానాన్ని ఆచరిస్తూ ఉంటారు. కనుక ఇది 4 విషయాలను మనకి చూపిస్తా ఉందని మనం చదువుకున్నాం. అలాగే ఇందులో పోలికలు కూడా మనం చూసాం. ఆనాడు ఇశ్రాయేలీయులు ఆచరించిన పస్కా భోజనం, ఈ రోజు నూతన నిబంధనలో క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా మనం ఆచరిస్తున్న ప్రభురాత్రి భోజనం అనుకున్నటువంటి పోలికలు కూడా మనం చూసాం. కనుక 7 పోలికలను మనం చూసాం. వీటిని మనం దృష్టిలో పెట్టుకొని మనం ఆత్మీయ జీవితంలో ప్రభురాత్రి భోజనానికి మనం ప్రాధాన్యత ఇస్తూ, అందులో సంఘ ఐక్యతలో మనం అందరం కూడా కొనసాగుతూ ప్రభు రాకడకు సిద్ధపడవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తూ ప్రభు పేట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభు మరి మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సంఘములో మీ పాసన్నిధికి వచ్చి మాటల ద్వారా మీరు మహిమ పొందారు. అందరి బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రమైన ఇదిగో విత్తబడిన వాక్యము మా అనుదిన ఆహారాన్ని మాకు అందించినందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రమైన ప్రభా. మీరు మీ దైవదాసుడి ద్వారా మాకు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి, నువ్వు మాతో మాట్లాడిన మాటలను బట్టి నీకే లెక్కలేస్తూ స్తోత్రమైన అయా. పస్కా పండుగ యొక్క పోలికలు, ప్రభురాత్రి భోజనం యొక్క పోలికలను మాకు చక్కగా తెల్లగా తెలియపరిచినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం ప్రభా. అయా, గొర్రె పిల్ల యొక్క రక్తము మరి ఆనాడు పస్కాలు ఊస్తే మరి ప్రభురాత్రి భోజనంలో దేవుని గొర్రె పిల్ల యొక్క మరి రక్తాన్ని మా హృదయాలకు ప్రోత్సహించిన దేవానికి లెక్కలేస్తూ స్తోత్రమైన ఆనాడు మరి నాయన ఆ యొక్క తలుపులకు, ఆ గుమ్మాలకు ఆ రక్తాన్ని మరి రాస్తే ఈనాడు మా హృదయాల్లో మేము మరి మా హృదయాన్ని రక్తంతో కడిగినందుకు నీకు లెక్కలేస్తూ స్తోత్రమైన ఆనాడు భౌతిక విడుదలను మరి పస్కాలు మీరు కలగజేస్తే ప్రభా అపవాది మరి హస్తాల నుండి మమ్మల్ని విడుదల కలగజేసినందుకు నీకే లెక్కలేస్తూ స్తోత్రమైన ప్రభా. ఆనాడు పరో బానిసత్వం నుంచి మరి ఈనాడు ప్రభా ప్రతిదీ మాకు అర్థమయ్యే రీతిగా చక్కగా తెలియజేసిన దేవా నీకే లెక్కలేస్తూ స్తోత్రం నాయన ప్రభా. ఈ యొక్క మరి రాత్రి భోజనం యొక్క మరి యొక్క విలువను, ఆ యొక్క ఉద్దేశాన్ని మాకు తెలియజేసినందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రమైన శిలువ త్యాగాన్ని మరి మీరు గుర్తు చేశారు, అందుని బట్టి నీకే లెక్కలేస్తూ స్తోత్రమైన సంఘం ఐక్యత గురించి తెలియజేశారు, అందుని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రమైన పరిశుద్ధతను మరియు గుర్తు చేశారు ప్రభా, అందుని బట్టి నీకే లెక్కలేస్తూ స్తోత్రమైన అయా. నీ రాకడను చూపిస్తుందని తెలియజేశారు ప్రభా, అందుని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రమైన ప్రభా. మాకు తెలియజేసిన ఇదిగో నాయన ఆ పోలికలు 7 పోలికలను బట్టి మరి ప్రభురాత్రి భోజనం యొక్క ఉద్దేశాలు 4 ఉద్దేశాలను మాకు తెలియవలసినందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఆయన ఈ దాసును వాడుకున్నందుకు నీకే లెక్కలేస్తూ స్తోత్రములైన ప్రభా. నువ్వు గొప్ప దేవుడు నాయన, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త నాయన. ఏ ఒక్కరు లేని త్యాగాన్ని ప్రభా మాకు ఇచ్చినందుకు నీకే లెక్కలేస్తూ స్తోత్రములైన
ప్రభా నీ రక్తంతో మమ్మల్ని ప్రోక్షించినందుకు ప్రభా ఈ విధంగా కూడిన ప్రతి ఒక్కరికి ప్రభా మరి ప్రతి విశ్వాసిని యొక్క రక్తంతో కడిగినందుకు దేవానికి లెక్కల స్థితి స్తోత్రమైనా అయా ఎన్నో ఆత్మీయ విషయాలు తెలియజేశారు. అందుని బట్టి నీకే లెక్కల స్థితి స్తోత్రమయ్యా. అయ్య గారిని మీరు బలముగా వాడుకోమని, ఇంకా అనేక ఆత్మలు రక్షించడానికి సహాయం దయచేయమని, ఇంకా అనేక సంఘాలను ప్రభా అయా మరి కట్టడానికి సహాయం దయచేయమని ప్రభా, మరి ప్రొఫెసర్ గా ఉండగా ప్రభా అనేక మంది సేవకులను లేవనెత్తడానికి కూడా మరి ఆత్మీయ ఎదుగుదలకు ప్రభా మరి కావలసిన అనుదిన ఆహారాన్ని ప్రతి ఒక్కరికి అయ్యగారి ద్వారా దయచేయమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని, మరి దేవదాస్ అయ్య గారిని కూడా మీరు బలంగా వాడుకొని అనేక ఆత్మలను ప్రభా మరి రక్షించడానికి సహాయం దయచేయమని, ఎలాంటిదిగానైనా మరి గూగుల్ మీట్ లాంటి ఐడియాలు ఇంకా ఎన్నో అయ్యగారికి రావడానికి సహాయం దయచేసి అనేక రకాలుగా సువార్తను ప్రకటించడానికి మరి నీ దాసుడు పడుతున్న మరి తాపత్రయాన్ని మీరు గుర్తించమని, కూడి వచ్చిన ఆసక్తితో ఎంతో మంది కూడి వచ్చారు ప్రభా, వాళ్ళందరినీ పేరు మీరు జ్ఞాపకం చేసుకొని మరి ఇదిగోనైనా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని చిన్ని ప్రార్థనను మీ పాసని చేర్చుకొని 30 100 దీవించి ఆశీర్వదించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. నశించు వారికి నీ సిలువా వెర్రితనముగనున్నది, నశించు వారికి నీ సిలువా వెర్రితనముగనున్నది, రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది, రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ బంగారు పరిశుద్ధ పాదాలు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము రాజా. ఈ 2025 సంవత్సరం ప్రభా మమ్మల్ని అందరినీ ఎక్కల చోట్ల భద్రపరిచి సజీవ లెక్కలు వచ్చి ప్రభువా నాయన మరి నీ సహవాసంతో మమ్మల్ని కలిపిన ప్రభువా, మరి ఈ యొక్క లెంట్ సీజన్ లో నాయన మేము ప్రాతకాల ప్రార్థనల రూపంలో మేము కలిసి సహవాసం చేయడానికి మీరు ఎంతవరకు మాకు అనుగ్రహించిన ఈ విలువైన ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను పరలోక తండ్రి. నాయన మరి భస్మ బుధవారం ఏప్రిల్ 5వ తేదీ మార్చి 5వ తేదీ నుండి నా ప్రభా ఈ యొక్క లెంట్ డేస్ లో ప్రతి దినం పాల్గొంటున్నటువంటి నాయన నీ ప్రియులందరి కొరకే నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి నిన్నటి వరకు అయితే మరి యేసు సిలువలో పలికిన 7 మాటల ధ్యానాలు కూడా మేము కలిగి ఉన్నాం తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి దినాన ప్రత్యేకంగా ప్రభురాత్రి సంస్కారం మరి అనేక చోట్ల నేను గమనించినప్పుడు సేవ చేసిన సేవకుడు సేవ అంతా చేస్తాడు, కానీ ప్రభురాత్రి సంస్కారం వచ్చేసరికి ఆత్మీయ గురువును పిలుచుకొని వారితో ఆ సంస్కార ఆరాధన జరిపించుకుంటారు. మేము కూడా కొన్నాళ్ళు అలాగే చేసాం. అందువల్ల ఈ 47 దినాల్లో మరి ఇన్ని ప్రసంగాలు మేమందరం చేసినప్పటికీ మరి ఈ రోజు ప్రభురాత్రి భోజనం గురించి మా యొక్క ఆత్మీయ దైవజనులు ఈ రోజు వాక్యం అందించి మమ్మలను నీ కొరకే సిద్ధపరచడాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మరి విత్తబడిన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఎన్నో విషయాలు వివరంగా ఆయన అలా అనర్గళంగా మాట్లాడుతూ వెళ్ళారు. నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి. ఆయనను, ఆయన భార్య బిడ్డలను, మరి ఆయన సేవను, మరి బైబిల్ కాలేజీను, ప్రతి అంశాన్ని ఆలోచనను ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాం. మరి ఎంతో ఎత్తుకు ఎదిగిన వాడు అయినప్పటికీ కడు దీనుడై ఉన్నాడు ప్రభువా. మరి ఆయన ఎంతో సౌమ్యులై ఉన్నాడు నాయన, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ కృపతో నింపి నడిపించండి. ప్రత్యేకంగా మరి వారి కుమార్తెను బట్టి కూడా ఈ సమయంలో నేను దేవుని స్తుతిస్తున్నాను నాయన. బిడ్డలు కూడా దీవించి ఆశీర్వదించండి. అలాగే ఈ మరి గూగుల్ మీట్ లో పాలు పొందిన వారు అందరి కొరకే నేను స్తుతులు చెల్లిస్తున్నాను, నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. మరి అనేక మంది బిడ్డలు ప్రభా
ఈ విధమైన ఆసక్తి కలిగిన వారై ఉన్నారు. నాయన మెళుకు వచ్చినప్పుడు ప్రార్థన చేయటం అనేది ఒక అంతస్తు అయితే, మెళుకు తెచ్చుకొని ప్రార్థన చేయటం అనేది ఎంత అద్భుతమైన అంతస్తు. నీవు అంతరంగాన్ని పరిశీలించుచున్నావు కదా, హృదయాన్ని చూస్తున్నావు కదా, మరి ఆ హృదయంలో ఒక ఆసక్తిని మీరు చూస్తున్నారు కదా. ఈ బిడ్డలందరి కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వారు మెళుకు తెచ్చుకుని ప్రార్థన చేస్తున్నారు. నీకు చాలా చాలా వందనాలు, స్తోత్రాలు. ఇది సేవకులు మాత్రమే చేస్తుంటాం, మేము ప్రత్యేకంగా కేటాయించుకుంటాం. కానీ ఇప్పుడు మరి కొంతమంది సేవలు లేకపోయినా ఈవేళ వాళ్ళు మెళుకు తెచ్చుకొని మరి వారి గృహాల్లో మోకాళ్ళేసి మరి వాక్యాన్ని విని ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. నీకు స్తోత్రాలు. మరి ఒకవేళ రేపు గుడ్ ఫ్రైడే ఓవరాల్ మెసేజ్, అలాగే ఎల్లుండితో చివరిగా శనివారం నాయన రిజరక్షన్ మెసేజ్ తో క్లోజ్ అయిపోవచ్చు. కానీ ఈ అలవాటు ఎల్లవేళలా నీ బిడ్డల జీవితాలు కలిగి ఉన్నట్లు మీ కృప దయచేయండి. అనుదిన ప్రార్థనకు ఉన్నటువంటి ఆ ప్రాశస్త్యత, మరి ఆ అనుభవం నీ బిడ్డలందరూ కలిగి ఉండేటువంటి కృపను గురించి ప్రార్థిస్తున్నాం. మరి ఈ రోజైతే ప్రభురాత్రి సంస్కారం ఆత్మీయంగా మేము పాటించాం ఇక్కడ. మరి నోట్ల ద్రాక్షరసాన్ని కూడా దేవాని చిత్తమైతే ఇప్పుడు మా ఎదురుగా ఉన్న కుటుంబాలన్నిటికీ కూడా ఈ రాత్రి మరి ఎక్కడెక్కడైతే ఆరాధనలు జరుగుతున్నాయో ఆరాధనలలో వెళ్ళి వారు పాలు పొంది నాయన ఆ రొట్టె ద్రాక్షరసాన్ని లిటరల్ గా తీసుకోవడానికి కూడా అవకాశం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అలాగే మా సంఘంలో కూడా కౌతరం విశ్వాసుల సంఘంలో కూడా ఈ రాత్రి ప్రభురాత్రి సంస్కారం జరుగుతుండగా అందరూ పాలు పొందడానికి కూడా సహాయం చేయండి. నీకే స్తోత్రాలు. మరి అన్ని విధాలుగా మమ్మల్ని మీ చేతులు సమర్పించుకుంటూ, మీ కృపకల హస్తాలకి మమ్మల్ని మేము సమర్పించుకుంటూ, ఈ దినమంతా కూడా మాకు మీ కృపాక్షేమాలు దయచేయమని వేడుకుంటూ, మీ చిత్తమైతే రేపు ఇదే సమయాన్ని కలుసుకునే పర్యంతం మీ కృపా అద్భుతమైనటువంటి కార్యాలు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ ఉన్నత నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందున నెరవేరును గాక. మా అనుదినాహారం మాకు నేడు దయచేయం. మా ఎడల అపరాధం చేయవారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. మన ఆశీర్వాదం అయ్య గారు నిర్దోషములుగా ఆయన ఎదుట నిలబెట్టుకొనుటకును సమర్థుడైన మన తండ్రి అయిన దేవుని యొక్క అపారమైన ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క విస్తారమైన కృపయు, పరిశుద్ధాత్మను అన్య సహాయము, సహవాసము, సమాధానము ఈ గూగుల్ మీట్ లో ఉన్నటువంటి ప్రతి బిడకు, ప్రతి కుటుంబానికి, సేవ చేస్తున్నటువంటి దైవజనులు దేవదేశాయి గారి కుటుంబానికి, వారు చేస్తున్న పరిచర్య అంతటకును, అలాగే ఈ రోజు రేపు జరగబోతున్నటువంటి గుడ్ ఫ్రైడే కార్యక్రమాలను, ప్రభురాత్రి భోజన సంస్కారపు ఆరాధనలను సమస్తమునకును తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.